అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రొద్దుటూరు ప్రజలకందరికీ కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టేదానికి ముఖ్య కారణం ఏమంటే, మొన్నటి దినం అంటే 3 days బ్యాక్ బస్సు మురళి ఒక స్టేట్మెంట్ ఇచ్చింటే దానికి కూడా నేను కూడా స్టేట్మెంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చాను నేను స్టేట్మెంటు? టికెట్ విషయంలో ఒక పాయింట్, రెండోది వచ్చేసి సీటు విషయంలో, అంటే వాళ్ళ కూతురు సీటు విషయంలో మాట్లాడితే, ఎస్ నువ్వు రెండు కూడా సీటు కానీ టికెట్ కానీ మా రాచమల్లి ప్రసాదరెడ్డి ద్వారా కదా అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. సరే నువ్వేమి నిన్న స్టేట్మెంట్ ఇస్తావు? నిన్న మన స్టేట్మెంటు ఒకటి సీటు గురించి, ఎంబీవీ సీటు గురించే మాట్లాడదాం. ఎంబీవీ సీటు నువ్వే ఒప్పుకున్నావు. ఏమని ఒప్పుకున్నావు? ఇచ్చింది రాచమల్లి ప్రసాదరెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నావు. ఒప్పుకున్నావు కదా, మరి నువ్వు వాళ్ళ ద్వారా వచ్చింది అనేది ఒప్పుకున్నావు కదా. కానీ వాళ్ళ ద్వారా ఎట్లొచ్చింటుంది అనేది నువ్వు ఆలోచన ప్రజలకందరికీ తెలుసు. అంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రికమెండ్ చేయింది ఏ నాయకుని కానీ, ఏ కార్యకర్త కానీ, ఏ పదవి కానీ, ఏ ప్రయోజనం పొందాలన్నా కూడా ఆ నాయకుడి యొక్క లెటర్ ప్యాడ్ కానీ, ఆ నాయకుడి యొక్క ఫోన్ కానీ, లేకుంటే ఆ నాయకుడు సపోర్ట్ చేయడం కానీ ఉండాలా. అది మన రాచమల్లి ప్రసాదరెడ్డి చేసినాడు. దాని సీటు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు. ఆయన కాదు ఇచ్చింది సీటు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, అవినాష్ రెడ్డి గారు ఇచ్చినారు. ఎవరైనా సరేలే, ఈ జెండానే కదా టోటల్గా ఇచ్చింది నీకు, అదైతే ఒప్పుకున్నావు కదా. రెండోది, నా వార్డులో నా బీఫామ్ గురించి నువ్వు మాట్లాడతావు. నువ్వు ఎవడయ్యా నువ్వు? నాకు బీఫామ్ గురించి నువ్వు నా మాట్లాడుతున్నావు? నేను రమణారెడ్డి సార్ టైంలో, తర్వాత వర్రారెడ్డి దగ్గర, తర్వాత ఈరోజు రాచమల్లి ప్రసాదరెడ్డి దగ్గర కూడా మేమంతరం కూడా ఉన్నాము. ఏ రోజే కానీ ఎంబీ రమణారెడ్డి కానీ నా 1వ వార్డుకు బీఫారం నా చేతికి ఇస్తా ఉన్నాడు. అట్నే వర్రారెడ్డి గారు కూడా బీఫారం నా చేతికి ఇస్తా అన్నాడు. నీ ఇష్టం నరసింహారెడ్డి ఎవరినైనా పెట్టుకోపని చెప్పి. నేను ఏ కాళ్ళ బేరబడినా నేను ఉండేవాని కాదు. నువ్వు నేను వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాను, రాచమల్లి ప్రసాదరెడ్డి కాళ్ళ. రాచమల్లి ప్రసాదరెడ్డికి నాకు సంబంధం ఎట్లాడిది ఏందనేది నువ్వు చెప్పాల్సిన అవసరంలా. ఈ ప్రొద్దుటూరు ప్రజలు తెలుసు. నేను ఆయన అమ్మడి పోయేటప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, ఆయన ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైతే ఉన్నారో ఆయన నేను ఆత్మబంధువు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ నన్ను చూస్తానే ఇడిగా రాచమల్లి ప్రసాదరెడ్డి అని మాట్లాడతాడు. అంటే అర్థం ఏమని? నేను ఆయన ఆత్మ అని చెప్పేసి. అటువంటిది నేను రాచమల్లి ప్రసాదరెడ్డి కాళ్ళు పట్టుకొని నేను టికెట్ అడిగినాను. నువ్వు మాట్లాడే మాటలకి ఏమన్నా అర్హత ఉందా నీకు? నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్కు వాస్తవంగా అయితే నేను మళ్ళీ తిరిగి స్టేట్మెంట్ ఇవ్వకూడదు. కానీ నాకంటూ ఒక విలువ ఉంది, నాకు ఒక క్యారెక్టర్ ఉంది. నా క్యారెక్టర్ మీద నువ్వు మాట్లాడినావు. రెండోది కూడా ఐపీ గురించి నువ్వు మాట్లాడతావు. ప్రొద్దుటూరులో నేను ఐపీ పెట్టినానా? మా కుటుంబం ఏందో, మేమేందో ఫస్ట్ నుండి కూడా మేము ఏ విధంగా ధనవంతులమో ఏంది కూడా కథ తెలుసు. మా కుటుంబం అనేది 62 నుంచి మా కుటుంబం కథ కదా తెలుసు. నేను ఐపీ పెట్టినానని మాట్లాడతావు. నిజంగా నేను ఐపీ పెట్టింటే ఒక డిక్లరేషన్ ఐపీ అనేది ఉంటుంది కదా, 2 సార్లు పెట్టినా అంటున్నావు కదా. లేకపోతే ఈ ప్రొద్దుటూరులో ఎవరికే కానీ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇదో ఈ డబ్బులు నాకు బాకీ ఉన్నాడు అని నిరూపించు. నీ పక్కన కూర్చో స్టేట్మెంట్ ఇప్పి నేను తల వంచుతా. నువ్వు నన్ను మాట్లాడతావు. నీ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఇప్పుడున్నే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే నువ్వు ఉన్నావో ఆ నాయకులకు అందరికీ, పెద్ద పెద్ద నాయకులకు అందరికీ తెలుసు. నువ్వు ఏం పిటిషన్లు పెట్టినావు, ఏ విధంగా చేస్తున్నావు, ఎట్లా చేసుకుంటున్నావు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. నీ పేరే పిటిషన్ మురళి, అది అందరికీ తెలుసు. నువ్వు నా గురించి, నా ఐపీ గురించి నువ్వు మాట్లాడతావా? ఇప్పటికైనా సరే నువ్వు నేను ఐపీ పెట్టిన కాగితం తీసుకొని వచ్చి చూపి. లేకపోతే నేను ఎప్పుడైనా సరే ఇన్ని ఏళ్ళ ఉంటే ఎవరికే కానీ నేను డబ్బులు బాకీ ఉంటే నీ పక్కన కూర్చోబెట్టుకో, లేకుంటే ఎక్కడైనా సరే ప్రెస్ మీట్ మీద పెట్టి చూపించు. దాని తల ఉంచుదా? అంతేగాని అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే
మురళి నీకు చెప్తున్నాను, గౌరవంగా చెప్తున్నా. నువ్వు మాట్లాడుతూ పోతా అంటే నేను కూడా మాట్లాడుతూ పోతానా. ఎంత దూరానికైనా తెగిస్తా నేను కూడా. నాకు కూడా ఒక విలువ అనేది ఉంది కాబట్టి నేను కూడా సొసైటీలో ఒక పద్ధతిగా ఉంటాను కాబట్టి పద్ధతిగా ఉండా. పద్ధతి తప్పితే నీ ఇష్టం, ఏ దానికైనా సరే సిద్ధం. నీ ఇష్టం ఏ దానికైనా అంటే అర్థం చేసుకో నువ్వు. ఇది మటుకు నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు. రెండోది, హైదరాబాద్లో నేను చెప్తావు రా, నువ్వు హైదరాబాద్లో నిరూపిస్తాను కూడా నిరూపించు. హైదరాబాద్లో నేను ఏం చేశాను, ఏం కథ, సై, దానికి కూడా సై. ఇక్కడ కానీ అక్కడ కానీ నేను నాకంటూ ఒక ఏదైనా సరే నేను చేసిన పొరపాటుగా చూపి. నీకు తెలియకుండా ఊరికి అనవసరమైన మాటలన్నీ నువ్వు వాగుతా కూర్చుంటా అంటే ఏమైనా పద్ధతిగా ఉంది అనుకుంటున్నావా నువ్వు? ప్రతి ఒక్కరిని నువ్వు మాట్లాడతావు. ఎస్, మాట్లాడు, రాజకీయంగా మాట్లాడు. మేము చేసిన విమర్శ ఏంది? నీకు సీట్ వచ్చిందా లేదా? ఈరోజు నువ్వు రాజమౌళి ప్రసాద్ రెడ్డి కానీ పచ్చకెత్తు వాయువు అని చెప్పి మాట్లాడితే మా నాయకుడిని మాట్లాడినా కాబట్టి ఎస్ మేము మాట్లాడినాము. అదే పద్ధతిలో నువ్వు మాట్లాడు. ఒప్పుకున్నావు కదా నువ్వే సీట్ వచ్చిందని చెప్పేసి. మళ్ళీ ఏముంది దాంతో? నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు ఏదైనా సరే నా మీద ఇది కాదు, ఏదైనా సరే ఇంకా మున్సిపల్ గ్రౌండ్లో నీ గురించి మాట్లాడుతుంటారు. ఎస్, నా గురించి మాట్లాడతారు. ఏమని మాట్లాడతారు? మంచి మనిషి అని మాట్లాడతారు. నీ గురించి ఏం మాట్లాడతారు అందరికీ తెలుసు. ఈ యొక్క ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క వ్యాపారస్తునికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నువ్వేంటేంది తెలుసు, నేనంటే ఏందో తెలుసు. ఒకటే చెప్తున్నా మురళి, ఇంతటితో నువ్వు పర్సనల్ మ్యాటర్ అనేది స్టాప్ చేస్తే మంచిది. ఇంకా నేను కూడా మొదలు పెట్టానంటే నీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడతా, నీ క్యారెక్టర్ టోటల్ గురించి మాట్లాడతా. ఏమి తర్వాత ఏ దానికైనా సిద్ధం అంటున్నావు కదా, నేను కూడా ఏ దానికైనా సిద్ధం.